స్విట్జర్లాండ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. ఆల్మోస్ట్ చాలా మంది ఇండియన్స్ కి అదొక డ్రీమ్ డెస్టినేషన్ వెకేషన్ కోసం. అండ్ అక్కడ వ్యూస్ ప్లేసెస్ ని చూస్తే ఎవరైనా ఆ ప్లేస్ కి ఫిదా అవ్వాల్సిందే, అంత బాగుంటాయి. అండ్ క్లైమేట్ కూడా కూల్ గా పీస్ఫుల్ గా ఉంటుంది అక్కడ. అలాంటి మంచి ప్లేస్ లో ఇప్పుడు గ్లేషియర్ బ్రేక్ అయ్యి ఇది ఒక ల్యాండ్ స్లైడ్ లాగా మారి, అంటే కొండ చర్యలు విరిగి పడేలా అయింది. డీటెయిల్స్ లోకి వెళ్తే స్విట్జర్లాండ్ లోని ఆల్పైన్ విలేజ్ ఆఫ్ బ్లాటెన్స్ దగ్గర గ్లేసియర్ పడిపోవడం వల్ల ఆ ఊరు మొత్తం మంచు రాళ్ళు శిథిలాలలో మునిగిపోయింది. ఈ ల్యాండ్ స్లైడ్ May 28, 2025 జరిగింది. 3.5 మిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ ఫ్రోజన్ మాస్ ని రిలీజ్ చేసింది. కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎందుకంటే అక్కడి గవర్నమెంట్ ముందుగానే దీన్ని పసిగట్టి అరౌండ్ 300 రెసిడెంట్స్ ని కొద్ది రోజుల ముందే అక్కడి నుంచి ఖాళీ చేయించి సేఫ్ ప్లేస్ కి పంపించేశారు. కానీ రిస్క్ ఇంకా అయిపోలేదు అని అంటున్నారు. ఎందుకంటే ఇంకా 2 విలేజెస్ డేంజర్ లోనే ఉన్నాయి. దీనికి రీజన్ ఈ హ్యూజ్ ఫ్రోజన్ మాస్, అంటే ఈ ఐస్ రాళ్ళు అన్ని ఒక మేజర్ రివర్ ని బ్లాక్ చేసేసాయి. దానివల్ల ఫ్లడ్స్ వస్తాయనే డౌట్ కూడా ఉంది అంటున్నారు. ఈ కొలాప్స్ అరౌండ్ వాళ్ళ లోకల్ టైంలో 3:30 PM కి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 90% ఆఫ్ బ్లాటెన్స్ ని కవర్ చేసేసింది. కానీ May 19 ఆ ప్లేస్ ని ఖాళీ చేయాలని ఆర్డర్స్ ఇచ్చి సేఫ్ గా షిఫ్ట్ చేసేసారు అక్కడ ఉన్న రెసిడెంట్స్ ని. కానీ ఒక 64-year-old రెసిడెంట్ మాత్రం ఇంకా మిస్సింగ్ లోనే ఉన్నాడు. స్విస్ ఆర్మీ ట్రూప్స్ అండ్ రెస్క్యూ టీమ్స్ ఇంకా సర్చ్ ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ ఊరు ఆల్మోస్ట్ 200 meters హైట్ ఉన్న గ్లేషియర్ కింద ఉంది, అంటే కంప్లీట్ గా స్మాష్ అయిపోయింది. అక్కడ ఉంటున్న కొంతమంది ఇది న్యాచురల్ డిజాస్టర్ కాదు అని అంటున్నారు. ఎందుకంటే ఇది ఒక వేకప్ కాల్, అంటే ఒక వార్నింగ్. మౌంటైన్స్ పైన క్లైమేట్ చేంజ్ అవుతుంది అని అంటున్నారు. అందుకే మిగతా 2 villages లో వాళ్ళని కూడా ఖాళీ చేయించి సేఫ్ ప్లేస్ కి తీసుకుని వెళ్తున్నారు. ఎందుకంటే ఈ బ్లాక్ అయిన లోన్జా రివర్ సడన్ గా కొన్ని గ్యాలన్స్ ఆఫ్ వాటర్ ని వదులుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఇలా ఉంటే స్విట్జర్లాండ్ ఆల్రెడీ చాలా ఎఫెక్ట్స్ చూస్తుంది గ్లోబల్ టెంపరేచర్స్ రైజ్ అవడం వల్ల అని అంటున్నారు సైంటిస్టులు. ఎందుకంటే ఈ గ్లేషియర్స్ ఆల్మోస్ట్ లాస్ట్ 3 years లో 10% వాల్యూమ్ తగ్గింది అని, దానివల్లే ఈ గ్లేషియర్స్ వీక్ అయ్యాయి, కొలాప్స్ అవుతున్నాయని చెప్పారు. ప్రెసెంట్ అయితే స్విస్ గవర్నమెంట్ సేఫ్టీ మీద ఫోకస్ చేసింది. రెసిడెంట్ స్టే గురించి అండ్ లోన్జా రివర్ ని హోల్డ్ చేస్తున్న డ్యామ్ కెపాసిటీ కూడా గమనిస్తుంది ఫర్దర్ ఏం చేయాలి అని. లోకల్స్ మాత్రం ఈ గ్లోబల్ చేంజెస్ మీద యాక్షన్ తీసుకోమని అడుగుతున్నారు గవర్నమెంట్ ని. ఎందుకంటే ఫర్దర్ లో ఇంతకంటే దారుణంని చూడాల్సి వస్తుందని భయపడుతున్నారు. వాళ్ళ హోమ్స్, వాళ్ళ ప్రాణాలు కూడా ముఖ్యమని అంటున్నారు. బ్లాటెన్ అయితే కొన్ని ఇయర్స్ పడుతుంది రికవర్ అవ్వడానికి అని అంటున్నారు. ఇంకా ఒకవేళ ల్యాండ్ స్లైడ్స్ పెరిగితే మేజర్ డ్యామేజెస్ ఇంకా అవుతాయని అంటున్నారు. ఎమర్జెన్సీ ఫ్లడ్ రూట్స్ ని కూడా రెడీ చేస్తోంది గవర్నమెంట్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ చేసి చెప్పండి.